వెల్కమ్ టు ఎన్బీటీవీ 24/7 న్యూస్ ఛానల్. పట్టించుకొని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పెద్ద కడపూరు మండల పరిధిలోనే ఎస్సీ కాలనీ యందు డ్రైనేజ్ పేరుకుపోయి డ్రైనేజ్ నీరు రోడ్డు మీద రావడంతో మెయిన్ రోడ్డు రహదారిలో రాకపోకలు ఎందు ప్రజలు దుర్వాసన రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. తమ ఇళ్ల ముందు ఉన్న చెత్తను మురుగు కాలువలోకి పారడం, స్నానం నీరు కాలువలోకి వదిలివేయడం, రోడ్డు మీద ఉన్న టీ బంకులు, చిన్న చిన్న హోటళ్లు తినివేసిన కాగితాలు అక్కడ పారవేయడం వలన కూడిక చెత్తదారం, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లతో నిండిపోవడంతో వర్షపు నీరు చేరి మురుగు నీరంతా రోడ్లపైకి చేరడంతో రోడ్లంతా బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లుతుందని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మురుగు కాలువలో పూడిక పేరుకుపోయి అక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని, దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు బారిన పడుతున్నారని ఎస్సీ కాలనీ వాసులు విలేకరులకు తెలియజేశారు. ముఖ్యంగా డ్రైనేజ్ లో పేరుకుపోయిన పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు. ఎన్వీటీవీ న్యూస్ రిపోర్టర్ భీమన్న. ఫోటో తీస్తాడు, వీళ్ళు ఎక్కడ తినామని తిప్పాలి.